గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అవినీతి పరుడని, అనేక ఆర్థిక నేరాలకు పాల్పడ్డవాడనేటువంటి ఒక విషయం జగమెరిగినటువంటి ఒక సత్యం. రాష్ట్రంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా సరే రేవంత్ రెడ్డి అనగానే ఓటుకు నోటు, బ్యాగు, దొంగ, కేసులు, అవినీతి పరుడు, విచ్చలవిడి దోపిడీ అనేటువంటిది ఒక సినానిమస్గా ప్రజలందరికీ తెలుసు. ఇది రాష్ట్ర స్థాయిలో. కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రతిష్ట, అవినీతి ప్రతిష్ట, దోపిడీ చరిత్ర ఇవాళ రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి ఇవాళ ఎగబాగినటువంటి ఒక చరిత్ర చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్ క్యాపిటా ఇన్కంలో, లేకపోతే జిఎస్డిపిలో, ప్యాడీ ప్రొడక్షన్లో, ఎలక్ట్రిసిటీ సప్లైలో, ఇంకా వేరియస్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో వీఆర్ కంపీటింగ్ విత్ ది వేరియస్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ద కంట్రీ. కానీ రేవంత్ రెడ్డి గారు విచ్చలవిడి దోపిడీలో, అవినీతిలో ఇవాళ పోటీ పడుతూ రాష్ట్రాన్ని ఎల్లలు దాటిపోయి ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ పెద్ద పేరు తెచ్చుకున్నాడు. ఆ పెద్ద పేరు ఏందా అంటే ఇవాళ యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసుల్లో ఆయన కూడా ఈ అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని ఇవాళ ఛార్జ్ షీట్లో ఆయన పేరు రావటం, ఇది పూర్తిగా కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రభుత్వానికి, సభ్య సమాజానికి సిగ్గుచేటైనటువంటి ఒక విషయం అని చెప్పని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో పిసిసి అధ్యక్ష పదవి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఓ 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కున్నాడని చెప్పని సాక్షాత్తు తన సహచర మంత్రివర్గ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నటువంటి ఒక విషయం మీడియా వాళ్లకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నటువంటిది నిజము అని చెప్పని ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ ఛార్జ్ షీట్లో ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే పిసిసి అధ్యక్ష పదవి ముఖ్యమంత్రి కాకముందే, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోనకముందే తాను పిసిసి అధ్యక్ష పదవి కోసమా అన్నట్లుగా తోటి నాయకులందరినీ ప్రోత్సహించి తాను డబ్బులు పెట్టడంతో పాటుగా మిగతా వాళ్ళందరినీ కూడా డబ్బులు పెట్టండి, పెడితే మీకు పదవులు ఇప్పిస్తా అని చెప్పని లాలూచి పడ్డడు అని చెప్పని స్పష్టంగా ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టుగా మనం వార్తలన్నీ వింటా ఉన్నాం. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు ఏదైతే 40-50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అన్నాడో, విహెచ్ గారు లాంటి వాళ్ళు కూడా ఈ మాట అన్నటువంటి ఒక విషయం నాకు గుర్తుంది. ఇవన్నీ కూడా మరొకసారి వాళ్ళ నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసినటువంటి ఒక ఛార్జ్ షీట్ ద్వారా ఇవన్నీ కూడా ప్రూవ్ అవుతున్నాయి. దీనికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు కూడా తేలిగుట్టిన దొంగ లెక్క కనీసం ఇంతవరకు ఆ అంశం మీద ఒక ట్వీట్ కానీ, లేకపోతే ప్రెస్ మీట్ కానీ, ఒక ప్రెస్ నోట్ కానీ, ఒక వివరణ కానీ ఇచ్చినటువంటి ఒక దాఖలాలు లేవు. అంటే ఈడీ వేసినటువంటి ఒక ఛార్జ్ షీట్లో పొందుపరచబడిన అంశాలని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నట్టుగానే భావించవలసి వస్తున్నట్టు విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, ఒక విషయం నేను మీడియా మిత్రులను కూడా దయచేసి, మీడియా మిత్రులను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఒక తెలంగాణ సమాజాన్ని కూడా దయచేసి లోతుగా ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నా. ఒకవేళ సాక్షాత్తు ఈ రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి, మనందరికీ పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో కూర్చున్న వ్యక్తి, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అవినీతి రహితంగా అందరికీ ఆదర్శవంతంగా పరిపాలన అందిస్తా అని చెప్పని కుర్చీలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి గతంలో ఓటుకున్నట్టు దొంగ కావచ్చు, భూ సెటిల్మెంట్లు కావచ్చు, ఆర్టీఐ సెటిల్మెంట్లు కావచ్చు, ఇవన్నీ పక్కకు పెట్టిన తర్వాత భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కూర్చున్న తర్వాత ఆ వ్యక్తి ఒకవేళ లంచగొండి అని చెప్పని తేలిన తర్వాత మీరు చెప్పండి, ఆయన కింద పనిచేసేటువంటి ఒక ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, సెక్రటరీలు కానీ, సెక్రటేరియట్లో పనిచేసే ఉద్యోగస్తులు కానీ ఆయనకేమైనా గౌరవం ఇస్తారా?
మా నాయకుడే ఇంత పెద్ద దోపిడీదారు అయినప్పుడు, ఇంత పెద్ద లంచగొండ అయినప్పుడు మేము లంచాలకు పాల్పడితే మాకు వచ్చే నష్టమైంది అని చెప్పని ఒకవేళ ఐఏఎస్లు, ఐపీఎస్లు లేకపోతే సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తులు, ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు అనుకున్నట్టయితే రాష్ట్రం ఏ స్థాయికి దివాలా తీసిపోతుంది, ఎంత దుర్మార్గంగా దిగజారిపోతుందో ఒక్కసారి మీడియా సోదరులు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలు కావచ్చు, దయచేసి ఆలోచించాలని చెప్పని, లోతుగా విశ్లేషించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం అందరం గుడికి పోతాం, మనమందరము పవిత్రంగా భావిస్తూ గుడికి పోతాం. ఆ గర్భగుడిలో ప్రవేశించేటువంటి ఒక అధికారం ఒకే వ్యక్తికి ఉంటుంది. ఒకవేళ ఆ గర్భగుడిలో పోయేటువంటి ఒక వ్యక్తి తప్పుడు పనులు చేసినట్టయితే ఎంతైతే అపవిత్రంగా ఫీల్ అవుతామో, ఎంతైతే బాధపడతామో, ఎంతైతే ఆ గుడికి పోవడం బంద్ చేస్తామో, అట్లాగే ఇవాళ అంతకంటే పవిత్రమైనటువంటి గర్భగుడి కంటే పవిత్రమైనటువంటిది భారత రాజ్యాంగం ఇచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి కుర్చీ. ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వాడు విచ్చలవిడి దోపిడికి పాల్పడుతున్నాను విన్నాము, ఆర్ఆర్ ట్యాక్స్లు అన్నాము, లేకపోతే సెటిల్మెంట్లు అన్నాము, ఇంకేదో ఏదో విన్నాము. ఆఖరికి వాళ్ళ ఛార్జ్ షీట్లో పేరు వచ్చింది, లఫంగి పనులు చేసిండు అని చెప్పని పేరు వచ్చిన తర్వాత ఆ కుర్చీ మీద కూర్చునేటువంటి ఒక నైతిక అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా? దయచేసి ఒక్కసారి మీడియా మిత్రుల్ని, తర్వాత తెలంగాణ సమాజాన్ని ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాను. నాకైతే అనిపిస్తూ ఉంది, ఏమాత్రమైనా సిగ్గు ఎగ్గు ఉన్నట్టయితే, నైతికత ఉన్నట్టయితే, ఆ కూర్చున్నటువంటి ఒక కుర్చీ ఒక పవిత్రమైనటువంటి ఒక గర్భగుడి కంటే కూడా, భగవంతుడు ఉండేటువంటి ఒక గర్భగుడి కంటే కూడా ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రజాస్వామిక దేవాలయంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన కుర్చీ అన్నట్టు ఒక విశ్వాసం అనుకున్నట్టయితే ఇమ్మీడియట్గా ఆ పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వేదిక నుండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, చాలామంది గతంలో దేశంలో, నేనేదో ఉట్టుట్టిగానే రాజీనామా చేయమని చెప్పట్లా, దెర్ ఆర్ సెవరల్ ప్రెసిడెన్సెస్ ఇన్ దిస్ కంట్రీ. కేజ్రీవాల్ గారి పైన కూడా 2024 సంవత్సరంలో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఒక ఆరోపణలు వస్తే విచారణకు పోయే ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. తర్వాత బిఎస్ యడ్యూరప్ప 2011 సంవత్సరంలో బీజేపీ ముఖ్యమంత్రి, ఆయనను మైనింగ్ సంబంధించిన ఒక అంశం పైన లోకాయుక్త రిపోర్ట్లో ఆయన పేరు వస్తేనే ఆ రోజు ఉన్నటువంటి ఒక బీజేపీ అతన్ని రాజీనామా చేయించింది, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోడానికి అనర్హుడు అని చెప్పని. మనందరికీ గుర్తే ఉంటుంది, 2010లో ఏ రాజా టెలికాం మినిస్టర్ డిఎంకే 2G స్పెక్ట్రంలో ఆయన పేరు వస్తే ఆయన మంత్రి పదవి నుండి రాజీనామా చేసిపోతాడు. అశ్విని కుమార్ యూనియన్ లా మినిస్టర్ రిప్రజెంటింగ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 2013, ఆయన సిబిఐ స్టేటస్ రిపోర్ట్ను, అంటే సిబిఐ రిపోర్ట్ను, కోల్ స్కామ్ సంబంధించిన సిబిఐ రిపోర్ట్ను ఏదో అటు ఇటు గఫ్లా చేయబోయిండు, మార్పులు చేర్పులు జరిపోయిండు అని చెప్పని ఆరోపణలు వస్తే ఆ పదవి నుండి పీకి పక్కకు పడేసినట్టు చరిత్ర మనం గతంలో చూసినాం. పవన్ కుమార్ బన్సల్ ఇన్ 2013 రిప్రజెంటింగ్ ద కాంగ్రెస్ పార్టీ, ఆయన అల్లుడు, ఆడెవడో అల్లుడట, రైల్వే డిపార్ట్మెంట్లో పోస్టులు అమ్ముకుంటుండో అని చెప్పని ఆరోపణలు. దిస్ పర్సన్స్ నేమ్ వాజ్ నాట్ ఈవెన్ ఇంప్లికేటెడ్ ఇన్ ద చార్జ్ షీట్. పవన్ కుమార్ బన్సల్ వాజ్ మేడ్ టు రిజైన్ ఫ్రమ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్. నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లా రామాయణం అంత లిస్ట్ అంతా ఉన్నది ఇవాళ. అశోక్ చవాన్ మహారాష్ట్ర, ఆయన పేరు మీద ఆదర్శ్ కుంభకోణం కేసులు పేరు వస్తే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. కాంగ్రెస్ ఎంపీ సురేష్ కల్మాడి కామన్వెల్త్ గేమ్స్లో ఆయన పేరు వస్తే ఆయన రాజీనామా చేసిపోయిండు 2010లో. ఏఆర్ అంతులే, విదర్భ సింగ్ యూనియన్ మినిస్టర్ ఫర్ కాంగ్రెస్ 2012. ఇట్లా చాలామంది ఎప్పుడైతే కీలకమైనటువంటి ఒక పదవుల్లో ఉన్నప్పుడు విచారణకు ఆదేశిస్తేనే, అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర హోంమంత్రి ఎన్సీపీ 2021, హైకోర్టు ఆదేశిస్తుంది సిబిఐ విచారణ చేయండి అని చెప్పని. అందులో పేరు రాగానే విచారణ చేయమని హైకోర్టు చెప్పినందుకే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ, ఇది గొడ్డుకో దెబ్బ కొట్టినట్టే. ఇది మీరు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని చెప్పని కోడై కూసినట్టుగా అటు మీడియా వర్గాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీ సొంత పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నా మీరు సప్పుడు చేయలే. ఇవాళ కర్రు కాల్చి వాళ్ళ ఈడీ వాత పెట్టింది, డబ్బులు మీరు యంగ్ ఇండియాకు ఇవ్వడంలో, ఇప్పించడంలో పాత్ర పోషించిండ్రు అని చెప్పని.
కోట్ల కొద్ది రూపాయలు మీరు విచ్చలవిడిగా పంచిండ్రు అని చెప్పని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎందుకు ఇంకా కుర్చీని పట్టుకొని ఎలాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇంతమంది పెద్దల పేర్లు నేను చదివిన, వీళ్ళందరికీ లేని ప్రత్యేకమైన కొమ్ములు రేవంత్ రెడ్డి గారికి వచ్చినాయా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సురేష్ కల్మాడి, అశోక్ చౌహాన్, దేర్ ఆల్ వెరీ బిగ్ నేమ్స్, సీనియర్ మోస్ట్ లీడర్స్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళకో న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఏంది? సమాజంలో పెద్ద పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆదర్శవంతంగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. ఒకసారి ఇంత పెద్ద ఎత్తున ఈడీలో పేరు వచ్చిన తర్వాత మీరు అంటుండొచ్చు, ఏ నాయకుడి పేరు వచ్చినా మరి ఏంటంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా యు ఆర్ నాట్ ఇమ్యూన్, మీకు ఆ ఇమ్యూనిటీ లేదు. మీరు వెంటనే రాజీనామా చేసి ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన ఒక నైతికత మీ పైన ఉంది. వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ఈ యొక్క విచారణకు ఏ రకమైనటువంటి ఒక భగ్నం కలగకుండా వెంటనే తోడ్పాటు అందించే విధంగా వ్యవహరించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే బాధ కలిగించేటువంటి అంశం, 100 కోట్ల రూపాయలతో మొదలైనటువంటి ఒక రేవంత్ రెడ్డి అవినీతి వాళ్ళ ఏడాదిన్నర కాలంలో 1000 కోట్లకి వాళ్ళ అవినీతి పెరిగిపోయిందనేటువంటిది జగద్విదితం. రాష్ట్రం నుండి జాతీయ స్థాయిలో పేరు వచ్చేసింది వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి. అవినీతి చక్రవర్తి అని చెప్పని రాష్ట్ర స్థాయిగా జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. ఇకనైనా ఎందుకు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవట్లేరు అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను.